गुड मॉर्निंग स्टूडेंट्स। सभी को शुभोदय बच्चों। कैसे हो सब? हाउ आर यू नन्ना? ఈరోజు మనం చుట్టి పత్ర 6th లెసన్ అయినటువంటి చుట్టి పత్ర సిడబ్ల్యూ చెప్తాను, నోట్ చేసుకుందామా. సో ఫస్ట్ మీనింగ్స్ శబ్దార్థం హెడ్డింగ్ పెట్టుకోండి. ఓకే. వివాహ, विवाह का अर्थ शादी और ब्याह. ओके, दान्ने मैरेज अंटामुगा. नेक्स्ट दिनांक, दिनांक मीन्स तारीख, डेट. छुट्टी, छुट्टी मीन्स अवकाश, लीव. ओके. कृपा, दया. कृपा अन्ना दया अन्ना ఒకటే. ఆజ్ఞాకారి, ఆజ్ఞా కో మాన్నే వాలా అంటే విధేయుడు, ఒబీడియంట్. ఓకేనా? రైట్ దీస్ ఆల్ మీనింగ్స్ అండ్ ఆఫ్టర్ नेक्स्ट क्वेश्चंस है ना. मेधा अपनी दीदी की शादी में क्यों जाना चाहती है? मेधा अपनी दीदी की शादी में తన సిస్టర్ యొక్క మ్యారేజ్కి ఎందుకు వెళ్ళాలనుకుంటుంది అని అంటే క్వశ్చన్ వేస్తే మేధా అప్నీ దీదీకి షాదీ మే జానా చాహతీ హే. మేధా వాళ్ళ సిస్టర్ వాళ్ళ మ్యారేజ్కి వెళ్ళాలనుకుంటుంది. క్యూంకి ఎందుకంటే మాతాపితాకి సహాయత కర్ సక్తీ హే. వాళ్ళ పేరెంట్స్కి ఆ మ్యారేజ్లో వాళ్ళ పనులు ఉంటాయి కదా చాలా, దానికి వర్క్స్ హెల్ప్ చేయాలి అని ఉద్దేశంతో. ఆర్ సబ్ రిస్తేదారో సే మిల్ సక్తీ హే. అలాగే అందరి రిలేటివ్స్ ఫ్రెండ్స్ వస్తారు కదా మ్యారేజ్ అంటే, సో వాళ్ళందరినీ కలవడం కోసం తను వాళ్ళ సిస్టర్ మ్యారేజ్కి వెళ్ళాలనుకుంటుంది అని ఆన్సర్ రాయొచ్చు. ఓకే. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, షాదీ మే క్యా క్యా కార్యక్రమ హోతే హై బతాओ. మ్యారేజ్ అంటే ఏంటి ప్రోగ్రామ్స్ అవుతుంటాయి, ఎటువంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి? మ్యారేజ్ అంటే ఒకటి రెండు కాదు, చాలా తంతులు ఉంటాయి. అవి ఏంటి అనేటువంటిది అడుగుతున్నారు. మనకు తెలిసింది ఇక్కడ రాయొచ్చు. ఓకే. షాదీ మే సగాయి, హల్దీ లేపన్, कन्यादान, यज्ञ, 7 फेरे, विदाई आदि कार्यक्रम होते हैं. ओके. సో షాదీ మే సగాయి ఎంగేజ్మెంట్ అవుతుంది, హల్దీ లేపన్ పసుపు రాయడం అవుతుంది, పసుపు రాస్తారు, పసుపు దంచుతారు, పసుపు రాస్తారు పెళ్లి కూతురికి కానీ పెళ్లి కొడుకు కానీ, కన్యాదానం చేస్తారు, అలాగే హోమం చేస్తారు, యజ్ఞం చేస్తారు మంటపం దగ్గర, 7 ఫేరే 7 అడుగులు నడుస్తారు కలిసి, అలాగే విదాయి అప్పగింతలు అని అంటారు. ఓకే. సో ఇవన్నీ కూడాను మ్యారేజ్లో జరిగేటువంటి కార్యక్రమాలు. నెక్స్ట్ ఇక్కడ పढ़ो అనేటువంటిది ఇచ్చేది చూసారా. ఇస్ వాక్యం కో పढ़कर क्रम में लगाओ. అవన్నీ సెంటెన్సెస్. ఫస్ట్ వన్ సెంటెన్స్ ధన్యవాద్, సెకండ్ వన్ సెంటెన్స్ मैं भी जाना चाहता हूँ, थर्ड वन सेंटेंस मेरी दीदी का विवाह हैदराबाद में होने वाला है, फोर्थ वन सेंटेंस इस कारण मुझे दिनांक 14/8/2020 से 16/8/20 तक 3 दिन की छुट्टी देने की कृपा करें. ఇక్కడ మనకి 4 సెంటెన్సెస్ ఇచ్చారు, వాటిని కరెక్ట్ ఫామ్లో రాయాలి. మన లెసన్లో ఏది ఫస్ట్ వస్తుంది అని అంటే మేరీ దీదీ కా వివాహ హైదరాబాద్ మే హోనే వాలా హై. మన టెక్స్ట్ బుక్లో క్వశ్చన్స్ లాగా ఉంటే మనం ఆన్సర్స్ ఇలా రాసుకోవాలి. ఓకేనా. మేరీ దీదీ కా వివాహ హైదరాబాద్ మే హో రహా హే. మా సిస్టర్ మ్యారేజ్ హైదరాబాద్లో జరగబోతుంది అని ఫస్ట్ సెంటెన్స్. సెకండ్ వన్ మే భీ జానా చాహతా హూ, జానా చాహతా హూ. ఇక్కడ చూడండి అమ్మా, గర్ల్స్ అయితే చాహతీ హూ అని రాయాలి, బాయ్స్ అయితే చాహతా హూ. నేను కూడా వెళ్ళాలనుకుంటున్నాను. దిస్ ఈజ్ సెకండ్ సెంటెన్స్. ఓకే. इस कारण मुझे 14
8:20 से 16:08:20 तक 3 दिन की छुट्टी देने की कृपा करे. సో ఈ సెంటెన్స్ ఏదైతే ఉందో మనకి థర్డ్ సెంటెన్స్ అవుతుంది. లాస్ట్లో మనకి ధన్యవాద్, థ్యాంక్ యూ అని చెప్పడం జరుగుతుంది. ఓకే, దిస్ ఈజ్ కరెక్ట్ ఫామ్. నెక్స్ట్ additional questions also given here. See them. First question, किसका विवाह होने वाला है? మేధాకి ఎవరి మ్యారేజ్ అవ్వబోతుంది అని అంటే మేధాకి దీదీ కా వివాహ హోనే వాలా హే. మేధా వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ జరగబోతుంది. ఓకే, మేధాకి దీదీ కా వివాహ హోనే వాలా హే. సెకండ్ క్వశ్చన్, దీదీ కా వివాహ కహా హోనే వాలా హే? దీదీ కా వివాహ సిస్టర్ మ్యారేజ్ ఎక్కడ జరగబోతుంది అని క్వశ్చన్. దీదీ కా వివాహ హైదరాబాద్ మే హోనే వాలా హే. సిస్టర్ మ్యారేజ్ హైదరాబాద్లో జరగబోతుంది. అంతే కదా. నెక్స్ట్, సభీ కహా జా రహే హే? అందరూ ఎక్కడికి వెళ్తున్నారు? ఆన్సర్ చూడమ్మా, సభీ షాదీ మే జా రహే హే. అందరూ మ్యారేజ్కి వెళ్తున్నారు. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, మేధా కౌన్సీ కక్షా మే పఢ్ రహీ హే? సో మేధా ఏ క్లాస్లో చదువుతుంది అంటే మేధా 7वीं కక్షా మే పఢ్ రహీ హే. ప్రజెంట్ తను ఏ క్లాస్లో చదువుతుందన్నా 7th క్లాస్, అవునా? సో అందుకే మేధా 7वीं కక్షా మే పఢ్ రహీ హే. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, మేధా కా క్రమాంక్ కిतना है? మేధా యొక్క క్రమాంక్ మీన్స్ రోల్ నెంబర్ ఎంత? సో మేధా కా క్రమాంక్ మనకి లెటర్లు ఇవన్నీ కూడా మెన్షన్ చేసి ఉంటాయి, అవునా? అవే క్వశ్చన్స్ అడుగుతున్నారు. మేధా కా క్రమాంక్ 17 है. మేధా కా క్రమాంక్ 17 అంటే మేధా యొక్క రోల్ నెంబర్ 17. ఓకే, దిస్ ఈజ్ యువర్ ఎడిషనల్ క్వశ్చన్స్. నెక్స్ట్ మనకి టెక్స్ట్ బుక్లో ఇలా ఇచ్చారు కదా నాన్న, శబ్దం కో పత్రికే ఆధార్ పర్ ఉచిత స్థాన్ పర్ లిఖో. ఆ వర్డ్స్ వాటి స్థానంలో ఏవి ఎక్కడ రాయాలో అక్కడ ఫిల్ చేయాలి, బ్లాంక్స్ అన్ని కూడా. సో ఇక్కడ చూడండి, दिनांक, सेवा में, स्थान, आपकी आज्ञाकारी, धन्यवाद, महोदय, विषय అండ్ పతా. సో ఇవన్నీ వీటి ప్లేస్లో అవి ఆ హెడ్డింగ్స్ అన్నీ కూడా రాసుకోవాలి. అది మనం నిన్న టెక్స్ట్ బుక్లో చదివేటప్పుడు లెసన్ అయిన తర్వాత మీకు చెప్పాను కదా, టెక్స్ట్ బుక్ తర్వాత లెసన్ తర్వాత ఉంటుంది ఈ పేజ్, చూడండి, అబ్జర్వ్ చేయండి. సో వాటికి ఆన్సర్స్ చూడండి. ఫస్ట్ స్థాన్, దినాంక్, రైట్ సైడ్ లెటర్కి రైట్ సైడ్ స్థాన్ అండ్ దినాంక్ రాసుకోవాలి. ఓకే, నెక్స్ట్ సేవా మే, అక్కడ రాయవలసినవి ఏంటి? ప్రధానాధ్యాపక, ప్రధాన మాధ్యమిక స్కూల్, ఇలాగ అవి ఫిల్ చేసుకోవాలి. స్కూల్ నేమ్ రాసిన తర్వాత మహోదయ్ అనేటువంటి వర్డ్ అక్కడ వస్తుంది. విషయ్ అంటే టాపిక్, మెయిన్ మనం ఏది రాయాలనుకుంటున్నామో లెసన్ లెటర్లో అది మెయిన్ పాయింట్ని అక్కడ రాస్తుంది, దాన్ని విషయ్ అంటాం. నెక్స్ట్ అంతా అయిన తర్వాత ధన్యవాద్. ఓకే, సో ధన్యవాద్ చెప్పిన తర్వాత ఆప్కా ఆజ్ఞాకారి ఛాత్ర, బాయ్ స్టూడెంట్ అయితే ఆప్కా ఆజ్ఞాకారి ఛాత్ర అని రాసుకోవాలి. అదే గర్ల్ స్టూడెంట్ అయితే ఆప్కి ఆజ్ఞాకారి ఛాత్ర. आपका पुल्लिंग, आपकी स्त्रीलिंग, छात्र पुल्लिंग, छात्रा स्त्रीलिंग. ओके, and after that write your name and after roll number. ఓకే, సో ఈ రకంగా ఇది మనం ఫిల్ చేసుకోవాలి. నెక్స్ట్ శబ్ద భండార్ చూడండమ్మా, పఢో సమझो और लिखो, చదివి అర్థం చేసుకొని రాయాలి. ఇక్కడ మనకి వన్ సైడ్ మ్యాచింగ్ ఇచ్చారు చూడండి. పూజ్యు, శ్రీమాన్, ప్రియ. పూజ్యని ఎవరిని అంటారు? పితాజీ, అవునా? పూజ్య పితాజీ అని అంటామా. అలాగే శ్రీమాన్ అధ్యాపక్ అండ్ ప్రియ మిత్ర. పూజ్య పితాజీ, శ్రీమాన్ అధ్యాపక్, ప్రియ మిత్ర, ఇలా మనం సంబోధించాలి లెటర్ని. సో ఫస్ట్ మీనింగ్స్ అండ్ ఆఫ్టర్
దిస్ లిఖో లెటర్, తర్వాత శబ్ద భండార్, అండ్ ఆఫ్టర్ దిస్ 2 questions and పఢో, అండ్ ఆఫ్టర్ అడిషనల్ క్వశ్చన్స్ ఆల్సో. ఓకేనా? రైట్ దీస్ ఆల్. ఇవన్నీ రాసి సిలబుల్లో కంప్లీట్ చేసేయండి అమ్మా. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.